నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని ఏడీఏ కార్యాలయానికి రైతులు క్యూ కడుతున్నారు. రుణమాఫీ కాని రైతులు అగ్రికల్చర్ కార్యాలయంలో అధికారులకు జిరాక్సులు ఇస్తున్నారు. జిరాక్సులు ఇవ్వకుంటే రుణమాఫీ కాదేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క అధికారుల చుట్టూ రైతులు తిరుగుతుంటే మరొక పక్క ఏ షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారు. ఫిర్యాదులు తీసుకోవడమే తప్ప రుణమాఫీ జరగడం లేదని రైతులు వాపోతున్నారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని రైతులు కోరుతున్నారు. నాకు రైతు రుణమాఫీ కాలేదు, అందుకోసమే ఏ ఆఫీస్కి వచ్చాను. అన్నీ ఉన్నాయి కరెక్ట్, పేరు కరెక్టే, ఆధార్ కార్డులో కరెక్ట్ ఉన్నది, రేషన్ కార్డులో కరెక్ట్ ఉన్నది, పట్ట బుక్లో కూడా పేరు కానీ కరెక్ట్ ఉంది, ఎలాంటి మిస్టేక్ లేదు. అయినా రుణమాఫీ కాలేదు. అందుకోసమే వచ్చినాము. మొన్న వచ్చి మరిపోయినా, మళ్ళీ ఈరోజు వచ్చినాము. వాళ్ళు ఏదో అప్లికేషన్ డబ్బులు పడిచిపోమంటారు తప్పితే కానీ నాకు లాగిన్ ఓపెన్ అయితే లేదు. అయినప్పుడు అవుతుంది, అయినప్పుడు చూసుకోరన్నట్లు ఉన్నది వ్యవస్థ. అంతే. ఇది అయితే చాలా మోసం అండి. అందరికి ఇచ్చేస్తే అయిపోయేదానికి ఏదో కారణాలు చెప్పుకుంటా ఈ రకం చేయడం చాలా తప్పండి. ఏదో మంచి పద్ధతి కాదు రైతుల మీద ఇబ్బంది పెట్టడం. గవర్నమెంట్ ఆలోచించి అందరికి వేసేస్తే అయిపోయేది అంతే. ఇక ఏదో కారణం చూపెట్టి ఈరోజు రైతులు రుణమాఫీ జరగనటువంటి రైతులందరూ ఏదైనా ఫిర్యాదులు ఉన్నా కానీ రాని పక్షంలో వాళ్ళకి ఏదైనా పొరపాటున రాలేదా, లేకపోతే ఆధార్ కార్డులో పేరు మార్పిడి వల్ల రాలేదా, లేకపోతే రేషన్ కార్డు లేకపోవడం వల్ల రాలేదా అనే ఏ ఇతర కారణాల వల్ల రాలేదా అనే దాన్ని బట్టి వాళ్ళు ఒక దరఖాస్తు కనుక ఇచ్చినట్టయితే మేము తీసుకొని మాకు ఆన్లైన్ లాగిన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో కొట్టి గవర్నమెంట్కి పంపించి వాళ్ళకు రుణమాఫీ అయ్యేటట్లు చూసే విధంగా ఈరోజు ఒక కౌంటర్ ఆర్మూర్ ఏడీ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు దీన్ని సద్వినియోగపరచుకొని మా దగ్గర ఇచ్చినా కానీ రేపటి తర్వాత ఎక్కడ విలేజ్లో అక్కడ మేము మా ఏఈఓలను పంపించి కూడా విలేజ్ వారీగా ఈ దరఖాస్తు ఫారాలు కూడా తీసుకునే